లాగా అవుతుంది అది విషయం. బా తర్వాత పప్పులు వచ్చింది అమ్మగా. ఇది తింటుంటే పప్పులు కూడా ఇంత కమ్మగా వస్తున్నాయి. పచ్చిమిర్చి ఇట్లా పెట్టుకొని, కారం ఎక్కువ లేదు పచ్చిమిర్చి. పప్పులు నమ్ముతుంటే కమ్మ సౌండ్ వస్తుంది. వస్తున్నాయా? గోల్ని మంచిగా గోల్ని టేస్ట్ బాగా వస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు ప్రసాదాలు మనం చేస్తాం కదా, వరలక్ష్మి వ్రతాలకు అన్నిటికీ నేను పెడుతున్నా కదా. పులిగూర ఉడక నిమ్మకాయ పులిగూర ఎట్లా వేసుకుందామన్నది చూపిస్తాను. ఏమేం కావాలి? రైసు చూపిస్తారా తేజ? రైసు కొంచెం చూపిస్తున్నా. రైసు ఫస్ట్ పెట్టేసుకోవాలి. ఒక గ్లాసు, 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నా. 2 గ్లాసులు అంటే 1/2 కేజీ అయితే 1/4 కిలోకి 1 గ్లాస్. హాఫ్ కేజీ అయితే ఇది తర్వాత ఇది కడుక్కొని నేను ఏమేమి వేస్తానో చూపిస్తా. ఇవో ఆయిల్, ఇవో కరివేపాకు, ఆవాలు, మినపగుళ్ళు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, నిమ్మకాయలు మాత్రం మనం 1/4 కిలోకు 2 4 వేస్తున్నాం నిమ్మకాయలు, జీలకర్ర. ఇంతలో ఏమేం చేస్తాన్నది, ఎట్లా చేస్తాన్నది ఇప్పుడైతే కడుక్కుంటా. బియ్యం కడుక్కొని పెట్టేది. ఫస్ట్ రైస్ పెట్టుకోవాలి. రైస్ పెట్టుకున్నాకనే మనం ఎట్లా చేస్తా అన్నది నేను చూపిస్తాను. రైస్ పెట్టేటప్పుడు నేను చూపిస్తాను. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నారా, 3 గ్లాసులు సగం పోసిన వాటర్. ఎందుకంటే 4 గ్లాసులు పోసేది. ఇక మనకు కొంచెం పొడిగా రావాలంటే అది విషయం. ఇక నేను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుండ్రి, విడివిడిగా వస్తుంది. కొంచెం పసుపు వేసుకుండ్రి కలర్ గురించి. గట్టిగా అంటుకోవద్దు, దేవునికి అంటుకున్నప్పుడు మాత్రం. ఉడికేటప్పుడు 1 టీ స్పూన్ వేసేసుకోండి. మళ్ళీ తర్వాత వేసుకుందాము. తాలింపు పెట్టుకుని మనం ఎట్లా చేస్తామని అది చూపిస్తాం. కానీ ఇప్పుడైతే ఉప్పు, నూనె, పసుపు రైస్లో. స్టవ్ స్టార్ట్ చేస్తున్నా. మనకి ఇట్లా రంగడి ఇట్లా అయిపోతుంది. ఎంత ఉడికిందంటే మనకు పులిగూరకి ఎట్లా చేస్తామన్నది లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏంటంటే నిమ్మకాయ పులిగూర అయినా కానీ కమ్మగా ఎట్లా చేసుకుంటాం అన్నది నేను చూపిస్తా. మీరు చేస్తారు కావచ్చు, నేను చేసిన రకమే చూడు ఇది విషయం. ఇప్పుడు నిమ్మకాయలు కూడా మనం ఇట్లా రాసినామంటే మంచిగా రసం వెళ్తుంది. గట్టిగా రాయాలి. ఇది నిమ్మకాయ బట్టి అన్ని నిమ్మకాయలు ఇట్లా రాసుకున్నాను. మంచిగా వస్తుంది రసం ఏం లేకుండా. అన్నీ ఇట్లా కట్ చేసుకొని ఈ పిండేది కూడా తెలుసు కదా అని చెప్తా నేను. ఎందుకంటే మీకు ప్లాన్ ఇస్తా, ఇట్లా చేయాలని. ప్రతి అమ్మాయి గుడక ఒక్కొక్కసారి ప్లానింగ్ అన్నది మీకు వచ్చినా కూడా మర్చిపోతారు. అన్నది యూట్యూబ్ కాబట్టి చెప్తా, ఏమనుకోకుంటే. ఒక గిన్నెలా ఇట్లా విండుకోండి. ఎంత రసం వస్తుంది ఇట్లా విండు ఒకసారి. దీంతో ఇత్తులు పడకుండా ఇట్లా వెళ్తే మొత్తం వస్తుంది. అన్నీ ఇట్లా వండుకోవాలి. మొత్తం వెన్నాక చెప్తా. నిమ్మకాయ రసం ఇంత వెళ్ళింది. ఈ గిన్నెలో హాఫ్ వెళ్ళింది. రైస్ ఇట్లా వేద్దాం. ఇట్లా ఈ రకంగా ఉండాలి, పొడిగా ఉండాలి. బంద్ చేసుకుంటున్నా. ఇలా రైస్ తీసుకొని మనం ప్యాన్ కలిపి చల్లగా పులిగూర వేసుకున్నా కానీ చల్లగా ఒక బేషన్లో తీసేసుకోండి. ఇట్లా విడివిడిగా చేసి చల్లగా కావాలి. చల్లగా అయినాక ఎట్లా చేస్తానది నేను ఇది ప్యాన్ గాలికి పెట్టేసి నేను పులిగూరకు తాలిపెట్ల పెడతానది నేను చూపిస్తాను. ప్యాన్ గాలికి పెడతాను. మనం అన్నీ గోలాలంటే 2 స్పూన్లు వేయాలి. ఆయిల్ లేకపోతే పులిగూర మంచిగా ఉండదు. గరం అయినాక చెప్తాను.
పల్లీలు ఈ కప్ వేస్తున్నా. పల్లీలు చేదు ఉన్నాయా ఎట్లున్నాయా చూడు, ఎందుకంటే చేదు ఉంటే చూసుకోవాలి. నూనె బురగస్తుంది ఏందని అనుకోకూడదు. పల్లి నూనె, గానుగ నూనె. మనం గానుగ నూనె ఏంటంటే ఆర్గానిక్ మంచిది తెచ్చుకోండి. ఆయిల్ మాత్రం ఆయిల్ మంచి తినేది చూడండి. మినపగుళ్ళు, ఈ పప్పులు అన్నది మంచి గోలత కమ్మగస్తాయి. శనగపప్పు, నా పప్పులు పులిగూరలు ఎక్కువ వేసుకుంటా. ఇట్లా మంచి గోలాలి, గోలితేనే మంచిగా ఉంటుంది. పప్పులు మంచిగా ఉంటేనే, గోలితే అక్కడక్కడ వచ్చిన కొద్ది కమ్మగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. పల్లీలైనా మినపగుళ్ళైనా శనగపప్పు అయినా, శనగపప్పు మినపగుళ్ళు పల్లీలు 3 వేసిన చూడండి. ఇప్పుడు ఆవాలు వేస్తా. ఆవాలు ఉడక చిటపటలాడాలి. 2 టీ స్పూన్లు వేసిన. మనం ఒక్కదానికి 1 పావు కిలోకు 1 అన్నట్టు ఉంటుంది. రైస్ 1 కిలో రైస్కు ఇట్లా ఒకసారి కలుపుకుంది. ఎగుతున్నాయి చూడండి. మంచి పోపు అన్నది మంచి గోలాలి, మంచి గోలితేనే మంచిగా ఉంటుంది. ప్రసాదాలకైనా అక్కడక్కడ పప్పులు వస్తుంటే కమ్మ ఉంటుంది. అట్లా జీలకర్ర ఉడక మంచిగా వేసుకోవాలి, అరుగుదలకు మంచిది. ఇట్లా వలగాలి, మంచిగా గోలాలి. పల్లీలు వస్తుంటే కూడా కమ్మగా వస్తుంది గోల్తేనే. ఎండిన మిర్చి ఒక 10-12 దాకా వేసుకోండి. మీరు కారం తినదని మీకు వేసుకోండి, అది విషయం. మీరు ఎట్లా తింటారో అట్లా వేసుకోండి. తినడం మీకు వేసుకుంటే మంచిది. ఇవి దొడ్డుగా ఉన్నాయి, ఎందుకంటే కారం ఎక్కువ ఉన్నాయి. ఇంకా తక్కువ వేసుకోండి. కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కారము పిల్లలు తినేది ఉంటే తక్కువ. ఉప్పు నేను వేసుకున్నాను, మీకు పట్టుకుంటాను. కరివేపాకు, పప్పులు ఇట్లా గోల్డ్ కలర్ల పప్పులైనా ఏదైనా మంచి గోల్తేనే మంచిగా ఉంటుంది. గోల్డ్ కలర్లో గోలాలి. పోపే మెయిన్. పోపు మంచి గోల్తేనే పులిగూర కమ్మగా ఉంటుంది. పోపు ఇంకొక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా, సరిపోతుంది అనిపిస్తుంది. ఇంకొంచెం వేసుకుందాము. మనం తినడానికి వేసుకోండి. 2 టీ స్పూన్ల సగం వేసిన ఉప్పు, 2 గ్లాసుల రైస్కు. మీకు కొలతలు కొట్టి చెప్తున్నా, ఎందుకంటే మరి ఇక ఇట్లా ఎంత వేయాలి ఏం వేయాలి. సప్పగా అయితే ఉడక నోరుకి మంచిగా ఉండాలి కదా కమ్మ. కొంచెం పసుపు, అన్నంలో పసుపు వేసిన కదా ఉడికించుకున్నప్పుడు, మన దేవునికి పెట్టుకున్నప్పుడు పసుపు వేసుకుంటాం ఎట్లయినా అన్నం. రైస్ వట్టిగా పెట్టద్దు. ఉప్పు పసుపు నూనె వేసి ఉడికించాం. ఇట్లా అన్నీ మంచి కొలాలి, గలగల అనాలి, ఇట్లా గలగల అనాలి. కిందికి వెళ్ళి కలపాలి. ఎప్పుడైనా మనం ఏ వంట చేసినా ఇట్లా కిందికి వెళ్ళి కలపాలి. కిందికి వెళ్ళి కలిపితేనే మంచిగా. బంద్ చేసుకుంటున్నా. ఇప్పుడు పచ్చిమిర్చి ఇట్లా గోలినట్టుంటే ఆ పుల్లతనంలా పులిగూరలా ఇట్లా కొట్టుకుని తింటే మంచిగా ఉంటుంది. అది చేసి బంద్ చేస్తాను. ప్యాన్ గాలికి ఇట్లా పెట్టేసిన. ఇట్లా పొడి పొడి లాడినట్టు ఇట్లా ఉండాలి రైస్. ఇట్లా మనకు పులిగూర అంటే మెత్తగా ఉండద్దు. మెత్తగా ఉంటే పులిగూర బాగుండదు. ఎప్పుడైనా చెప్తున్నా, మీకు అందరికి చేయరాన్నలో గుర్తు చేయొచ్చు కావచ్చు. నేను చెప్పేది నూరికి విషయం యూట్యూబ్ కాబట్టి చెప్తా. ఇంకా గోలుతుంది చూడు, గరం గరం ఉన్నది. అన్నం చల్లగా అయింది. ఫస్ట్ వండుకొని పక్క పెట్టుకున్నాం కదా, ప్యాన్ గాలికి పెట్టేసిన.
అన్ని పప్పులతో కమ్మగా వస్తాయి పులిహోర. దేవునికి పెట్టురా తేజ. పెడదాం. శ్రావణ మాసంలో దేవునికి మనము ఏది వండుకొని దేవునికి రైస్ అయినా కానీ ఏదైనా కానీ మనమే పెట్టుకోవాలి. పెట్టుకోవాలి పులిహోరలైనా ప్రసాదమైనా. ఈ రోజైతే దీపాలు ముట్టించుకుంటాం కదా, ఇది విషయం. ఆ మన్మరాలకైతే పెద్ద మన్మరాలకైతే పులిహోర అంటే ఇష్టం. ఏంటంటే ఎవ్వి ఇష్టపడదు కానీ పులిహోరలు, పప్చాలు, సాంబార్లు, రసాలు ఇవి కావాలి ఆమెకు. అవికి మించిన ఆమె ఆనందమే వేరుంటుంది నక్షత్రకు కదా. మనం పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. కలిపేస్తాం. నిమ్మకాయ మనము చింతపండుతోటి మనలో మస్తు ఉన్నాయి. ఇక నిమ్మరసంతో కూడా ఇట్లా మనం ఎల్లోగా పిల్లలు ఇష్టపడతారు. ఇట్లా మంచిగా కలుపుకుంటారు. ఇట్లా దింపుకుంటే కలుపుకుంటారు. ఇట్లా దింపుకుంటే కలిపితే అంతా కలుస్తుంది. నిమ్మకాయ చూడు కూర. నేనైతే దేవునికి పెట్టేసిన. ఇప్పుడైతే నేను దేవుని ప్రసాదం మనం దేవునికి వేసింది అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం. మనం దేవుణ్ణి ఆలోచించుకుంటే దేవునికి అనుకుంటే మనం చేస్తాం అనుకో, ఆ ప్రసాదం అంటే అమృతం లాగా అవుతుంది. అది విషయం. తర్వాత పప్పులు వచ్చినాయి. ఇది తింటుంటే పప్పులు కూడా ఇంత కమ్మ వస్తున్నాయి. పచ్చిమిర్చి ఇట్లా పెట్టుకొని, కారం ఎక్కువ లేదు పచ్చిమిర్చి. పప్పులు నమ్ముతుంటే కమ్మ సౌండ్ వస్తుంది. వస్తున్నాయా? గోల్ని మంచిగా గోల్ని టేస్ట్ బాగా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ప్రసాదంతో మేము ముందుకు వస్తున్నాం. ఇంత బాగుంటుంది. ఇట్లా పులిహోర ఇట్లా వేసినట్టే పిల్లలు రొట్టెలు వేసుకుంటూ తింటారు. అది వేస్తారు. పిల్లలకైతే చాలా ఇష్టం. మనకు కూడా ఇష్టమే. ఏం కర్రీస్ కావాలని లేదు. ఎంత బాగుందో, అమృతంలాగా ఉంది. ఉంటాం మనం.